మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూద్దాం. దీనిలో మేజర్గా మనం గమనించదగింది చూస్తే కనుక వారాంతానికి బుధుడి యొక్క స్థాన మార్పు అనేది జరుగుతుంది. బుధుడు నీచులో ఉన్నారు. సో శత్రుక్షేత్రమైన మేషంలోకి మారుతూ ఉన్నారు. సో అదేవిధంగా ఈ రాశికి చూస్తే సో ఇక్కడ రవి శుక్రులు మేషరాశిలో, వృషభంలో గురుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో కుజ బుధ రాహువులు ఇక్కడ గోచారంలో ఉన్నారు. చంద్రుని యొక్క సంచారం కూడా మీనం, మేషం, వృషభం, మిథునం ఈ 4 రాశుల మీదుగా ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. సో మేషరాశి వారికి తెలుసుకునే ముందు నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకోకపోతే ఏమవుతుంది, సో ఇవాళ సండే స్పెషల్ టాపిక్ మనం ఆదివారం తెలుసుకుందాం దాని గురించి. సో మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక రాశిలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు, షష్టమంలో కేతువు, లాభస్థానంలో శని, మొత్తంగా చక్కగా ఇక్కడ శుక్ర గురు కేతు శనుల యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది వీళ్ళకి. సో గురువు గారి మార్పు కూడా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉంది. సో ఎన్నున్న మేషరాశి వారికి సంబంధించి మెయిన్ ప్రజెంట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వారికి మంగళ బుధ శని 3 రోజులు అనుకూలంగా ఉంది. వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవటం ఈ వారం నుంచి మనం మెయిన్గా చూసినప్పుడు ఇక్కడ ఈ రాశికి కుజ బుద్ధులు ఇద్దరు కూడా వ్యయ స్థాన సంచారంలో ఉంటాం. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో ఇక్కడ వీరికి సంబంధించి మనం చూసినప్పుడు కొంత మెడికల్ ఎక్స్పెన్సెస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. అదేవిధంగా మీరు మీ తోబుట్టువులు ఇద్దరూ కలిసి సో ఇక్కడ ఏదైనా లాంగ్ జర్నీ కానీ సో లేకపోతే స్పెండింగ్ ఆఫ్ మచ్ టైం ఎక్కువ సమయం సో ఇక్కడ కేటాయించడం కానీ మీరు మీ సిబ్లింగ్స్తో కలిసి కనిపిస్తుంది. వారం ప్రారంభం ఏదైతే చంద్రుడి వ్యయ స్థాన సంచారం ఉందో ఆది సోమ వారాల్లో మాత్రం ముఖ్యంగా ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్కి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల గురించి ఎక్కువ మోర్ కేర్ తీసుకోవాల్సిందిగా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా మంగళ బుధవారాల్లో ఈ రాశి వారికి చూస్తే కనుక శుక్రుని యొక్క రాశి సంచారం అద్భుతంగా ఇది ఆర్థిక పరమైన విషయాల్లో ధనస్థానంలో గురువు గారి యొక్క సంచారం మొదలైంది. ఇది చాలా మంచి ఫేవరబుల్. అలాగే ధనాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి చక్కగా రాశిలో ఉన్నారు. కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో ఇక్కడ ఎటువంటి మార్పులు ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ధనపరంగా ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి మీకు మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడైతే వ్యయ స్థానంలో చంద్ర బుధ కుజ రాహువుల యుతి జరుగుతూ ఉందో ఇక్కడ కానీ ఎక్స్పెన్సెస్ అనేవి మీరు సంపాదించే సంపాదన కన్నా హైగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా కుటుంబంలో కూడా మార్పులు చేర్పులు, కొన్ని ఖర్చుతో కూడిన మార్పులు చేర్పులు అనేవి కుటుంబంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి సంతానపరమైన విషయాలు ఏవైతే ఉంటాయో పిల్లల గురించి ఆలోచన, పిల్లలకి సంబంధించిన విషయాలు ఇవి మీకు ఎక్కువ స్ట్రెస్ని, వాళ్ళ గురించే ఒక ఆలోచన అనేది ఎక్కువ మీకు స్ట్రెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గురు శుక్రవారాల్లో ఈ రాశి వారికి మనం చెప్పుకున్నట్టు గురువు గారు మే 1వ తారీఖు నుంచి కూడా ఇక్కడ వీరికి ధనస్థానంలోకి వచ్చి ఉన్నారు. సో ఆర్థికపరమైన విషయాల్లో క్రమక్రమంగా ఇక్కడ కొంతవరకు మీకు ఇంక్రీజ్మెంట్ ఆఫ్ వెల్త్ అనేది నెమ్మదిగా గ్రో అవుతుంది ఇక్కడ. సో వారాంతానికి చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి 3వ స్థానంలో జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఎక్కువ వారాంతానికి సంబంధించి అంటే ఈ వారం అంతా కూడా కొంచెం షార్ట్ జర్నీస్ పరంగా కొంత ఖర్చు కానీ, లేకపోతే షార్ట్ జర్నీస్లో ఎక్కువ కాలయాపన కానీ, లేకపోతే
కొన్ని ఖర్చులు త్రూ సిబ్లింగ్స్ రీత్యా కొన్ని ఖర్చులు కానీ ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో మేష రాశి వారికి ఇక్కడ మారిన గ్రహగతులు ఏవైతే ఉన్నాయో, శుక్రుడు రాశిలో ఉండడం కావచ్చు, గురుడు ద్వితీయంలో ఉండడం, అలాగే షష్టమంలో కేతువు, లాభంలో శని. సో ఈ మిగతా గ్రహాలన్నీ కూడా మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్నాయి. కానీ ఈ వారం సంచారం మాత్రం వ్యయ స్థాన సంచారం, వ్యయం మీద ఎక్కువగా ప్రెషర్ ఉండటం వల్ల మేజర్గా శరీర అలసట, దూర ప్రయాణాలు చేసినంత అలసట, లేకపోతే దూర ప్రయాణాలు చేయాల్సి రావటం, లేకపోతే ఇక్కడ ముఖ్యంగా ఒక రీసెర్చ్ వర్క్ చేస్తే రాత్రి అంతా మనం ఎంత మెలకుగా ఉంటామో అలాగా అంత రాత్రిళ్ళు అంత డిలే ఆఫ్ స్లీప్ ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో కాబట్టి వీటి వల్ల ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో అనవసరమైన కాలయాపన ఉంటే కనుక ఒకవేళ సో టైం టు టైం స్లీప్ ఉండటం మంచిది. ఏదైనా నైట్ షిఫ్ట్, ఆఫీస్ వర్క్, ఇతరత్ర రీసెర్చ్ వర్క్స్ ఏమైనా ఉంటే తప్పదు కాబట్టి వాడికి ఓకే. కానీ వృధాగా కాలాత్రికమనం మించి అక్కడ మనము స్లీప్ని డిస్టర్బ్ చేసుకోవడం అనేది అంత మంచిగా కనిపించట్లా. ఏదైనా సరే ఇక్కడ ఆరోగ్యపరంగాను అలాగే ఎక్కువగా మనకి ఇక్కడ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్ మేష రాశి వాళ్ళు. ముఖ్యంగా కుజ బుధ రాహువుల యొక్క యుతి మనకి మేజర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. కాబట్టి తప్పకుండా కుదిరితే కుజుడికి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇవ్వటం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, శనివారం దుర్గామాత దేవాలయాన్ని దర్శించుకోవటం, కుజ బుధ రాహువులకి నవగ్రహ శాంతి మంత్రం డైలీ చదువుకోవటం, వీటి వల్ల చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి స్టెబిలైజ్ అవుతాయి. సో ఈ రాశి వారికి సంబంధించి మేజర్గా తప్పకుండా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయానికి కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాలు కానీ, సో ఇక్కడ మిమ్మల్ని వెతుక్కుంటూనే ఇక్కడ ఆఫర్స్ కానీ మ్యాచెస్ కానీ వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ రాశి వాళ్ళకి ధనస్థానంలో గురువు గారు రాక చాలా మంచి ప్లెజెంట్నెస్ అండ్ ఇది వెరీ గుడ్ ట్రాన్సిట్గా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఉన్న కుజరాహు బుధ చంద్రుల యొక్క ఇది వ్యయ స్థానంలో ఉండటం వల్ల మాత్రం హెక్టిక్ వర్క్, హెక్టిక్ స్ట్రెస్, ఎక్స్పెన్సెస్ ఇవి కనిపిస్తున్నాయి. సో వీటిని మీరు కొంచెం కేర్ తీసుకుని ముందుకు వెళ్తే సరిపోతుంది. సో ఎలా ఉంది ఏంటని తెలుసుకుని దాన్ని మనం నివారించుకోవడానికే కదా ఆస్ట్రాలజీ ఉంది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో రాహువు, లాభంలో చంద్రుడు, అలాగే వ్యయంలో శుక్రుడు. 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు సో మేజర్గా లాభస్థానంలోనే అన్ని గ్రహాల యొక్క సంచారం ఉంది చక్కగా. ఇది ఒకందుకు చాలా వరకు కూడా వృషభ రాశి వారికి కొంత ప్లస్ పాయింట్గానే మనం చెప్పుకోవచ్చు. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా మనం చూసినప్పుడు వ్యాపార పరంగా పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ప్రాఫిట్ కోసం దానికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా వైరుధ్యం అనేది కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. ఆ వైరుధ్యం ప్లస్సా మైనస్సా అండి అంటే అది కొంతవరకు ఏంటంటే కొంత మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, అక్కడ జరిగేది ఒకటిగా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. సేమ్ అలాగే మీ సంతానానికి సంబంధించి మీ స్పౌస్ అండ్ మీ సంతానానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల లాభం ఏంటి అనే ఒక రకమైన ఆర్గ్యుమెంట్ అనేది మీ స్పౌసు సంతానానికి సంబంధించిన ఇద్దరు విషయాల్లో అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనేది కూడా వృషభ రాశి వారికి కంపల్సరీ కనిపిస్తుంది. ఇక్కడ మేజర్గా ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ధనపరమైన విషయాల్లో సో ముఖ్యంగా ఇక్కడ లాభానికి సంబంధించి, ప్రాఫిట్స్కి సంబంధించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆపోజిట్లో ఇక్కడ మనకి పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, సో మనీ కాంబినేషన్లో ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా ఇక్కడ కొంతవరకు బుధుడి నీచ రాశి యొక్క సంచారం విత్ కుజుడితో రాహుతో యుతి చెందటం వల్ల
ఇక్కడ చాలా వరకు కూడా ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి తేడా చాలా మనకి కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఈ సమయంలో మీరు చాలామందిని కలుస్తారు, చాలామందిని కలిసే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఆఫీస్లో కానీ బయట ఎక్కడైనా ఫ్రెండ్స్ని కానీ ఆఫీస్లోని కొన్ని గ్రూప్ సర్కిల్స్లో మీరు పనిచేసే ఆస్కారాలు ఉంటాయి. బట్ మీరు చూపించే క్రియేటివిటీ ఆ గ్రూప్లో, మీరు చూపించే క్రియేటివిటీ మీరు పనిచేసే టీంలో ఇది కొంతవరకు అక్కడ చాలా వరకు కూడా డిఫరెన్సియేషన్ అనేది వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీనివల్ల నెట్వర్క్ సర్కిల్స్లో కూడా సమ్ ఆర్గ్యుమెంట్స్, అపోనెంటిజం అనేది కొంచెం మనకి కనిపిస్తూ ఉంది. సో లాభస్థానంలోనే కుజ, బుధ, రాహు, చంద్రులు ఉంటున్నారు. బట్ అక్కడ ఏంటంటే మెయిన్గా సో బుధుడికి అది ఆ స్థానము శత్రుక్షేత్రం అవటం, అలాగే కుజుడు కూడా అక్కడ శత్రుస్థానాధిపతి అవటం, శత్రు గ్రహం అవటం వల్ల ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. సో ఈ రాశికి వృషభ రాశికి సంబంధించి చూస్తే మంగళ బుధవారాలు ముఖ్యంగా మీ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత అనేది, సో ఇంటి రినోవేషన్ కావచ్చు, గృహ పరిస్థితులు రీత్యా కావచ్చు, లేకపోతే వాహనాలకు సంబంధించి రిపేర్స్ కావచ్చు, మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, సమ్ ఎక్స్పెన్సెస్ అనేది లూజింగ్ ఆఫ్ యువర్ ఇన్నర్ పీస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి సంబంధించి. కాబట్టి వీటి విషయాల్లో కూడా వృషభ రాశి వారు కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి మేజర్గా మిమ్మల్నే అప్రోచ్ అవుతారు చాలామంది. ఇక్కడ మీ టాలెంట్ అయితే బాగుంటుందని మీకు కొన్ని ఆఫర్లు ఇవ్వడానికి కావచ్చు, సో మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో కానీ ఈ అప్రోచ్ అయ్యే విషయంలో సో మీకు వచ్చిన ఆఫర్ కావచ్చు, లేకపోతే అక్కడ మీరు పనిచేసే టీంలో కావచ్చు, ఎంతవరకు మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఏంటి అనేది చాలా వరకు కూడా మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో సో దానివల్ల మాత్రం కొంచెం అపోజిషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉండటం వల్ల వాడు ఆఫర్ ఇచ్చినా కూడా నాన్న ఇప్పుడు అక్కడికి వెళ్తే వాడు ఉంటాడు, నాకు తెలిసి ఆల్రెడీ ఆడికి నాకు పడదు అన్న విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెప్పాలంటే సో ఏదైతే గురుడు కూడా రాశి సంచారంలోకి రావటం ఇక్కడ, సో కాబట్టి లాభస్థానంలో కూడా ఇన్ని గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ప్రాఫిట్ అండ్ గెయిన్ విషయంలో చాలా వరకు ఒక ఆర్గ్యుమెంట్ను ఒక ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం ద్వారానే ఇక్కడ మీకు కొంత ఉపయోగకరంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం హెల్త్ పరంగా కూడా వృషభ రాశి వాళ్ళు ఇక్కడ కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఏదో ఒక పని గురించి తిండి తిప్పలు మానేసి లేకపోతే దాని గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ దాని వెనకాల మనం పరిగెడతా చేయటం వల్ల వృషభ రాశి వారికి సంబంధించి తప్పకుండా అంటే ఇప్పుడు వచ్చింది ఆఫరింగ్ ఇది మళ్ళీ రాదన్నట్టు వర్క్ చేస్తారు. సో దీనివల్ల కూడా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు అనేవి సో ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత కేర్ తీసుకోవాలి. వారాంతానికి రాశికి సంబంధించి చూస్తే కనుక చంద్రుని యొక్క ద్వితీయ స్థాన సంచారం మనకి కనిపిస్తుంది. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాల్లో ఆర్థికపరమైన విషయాల్లో స్పౌస్తోనూ ఫ్యామిలీకి సంబంధించి ధనపరంగా వచ్చే లాభం ఏంటి, ఉపయోగం ఏంటి అనే ఒక ఆర్గ్యుమెంట్ కుటుంబంలో కంపల్సరీ చోటు చేసే ఆస్కారాలు ఈ వారం మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో వృషభ రాశి వారికి మెయిన్గా ఇక్కడ రవి యొక్క 1000 స్థాన సంచారం ఏదైతే ఉందో అది అన్నిటికంటే కొంత మరి వాహనాలు డ్రైవింగ్ చేసే విషయంలో అయినా సో అలాగే కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి డొమెస్టికల్ ఎక్స్పెన్సెస్ గృహపరంగా ఈ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, లేకపోతే కుటుంబానికి అంటే ఇంటి రినోవేషన్ కావచ్చు, ఏదైనా వాహనాల మరమ్మతుల గురించి కావచ్చు, సమ్ ఎక్స్పెన్సెస్ మదర్ హెల్త్ కావచ్చు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అదేదో ఒక కేజీ కందులు, ఒక రెడ్ క్లాత్ మనం ఆదివారం పూట శివాలయంలోనో ఎక్కడైనా చక్కగా దానం ఇచ్చేసుకుంటే బాగుంటుంది. జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం, అలాగే రవి 12 నామాలు, ఓం మిత్రాయ నమః, ఓం రవియే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః. సో ఈ రవి 12 నామాలు మన టిఆర్ క్రియేషన్స్ మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉంటాయి. అవి కూడా చదువుకోవటం వల్ల ఇంకా చక్కగా ఈ వృషభ రాశి వారికి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి దశమంలో బుధుడు, దశమంలో రాహు, లాభంలో రవి, లాభంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి కనిపిస్తుంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, శని, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది.
సో వెరసి మొత్తంగా 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయంటే మిథున రాశి వాళ్ళు తప్పకుండా ఈ వారం మీరు ఏదైతే ఎఫర్ట్ పెడతారో తప్పకుండా ఆ పనిని మీరు కంప్లీట్ చేయడానికి తగ్గట్టు దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే తప్పకుండా మీకు ఆ పని అయ్యే ఆస్కారాలు చాలా వరకు ఉంటాయి. వారం ప్రారంభం మనం ఇక్కడ చూసుకున్నప్పుడు మేజర్గా ఏంటంటే నీచ బుధుడు ఇక్కడ వీళ్ళకి దశమ స్థానం సంచారంలో ఉన్నారు. కుజబుధ రాహు చంద్రుల యొక్క ఈత అనేది వారం ప్రారంభంలో నడుస్తూ ఉంది వీళ్ళకి దశమ స్థానంలో. ఏదైనా ఉద్యోగంలో ప్రొఫెషన్లో మీరు పనిచేసే టీం ఏదైతే ఉంటుందో మీరు పనిచేసే చోట ఎవరైతే మీ సర్కిల్ ఉంటారో ప్రొఫెషన్ పరంగా వాళ్ళతో చాలా వరకు కూడా మీకు డిస్టర్బెన్స్ అనేది వచ్చే ఆస్కారాలు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మీరు చేసే కెరీర్, మీ ప్రొఫెషన్, మీ జాబ్లో మీరు పనిచేసే టీంతో మీరు పనిచేసే టీంకి మీకు లేకపోతే ఆ సర్కిల్కి మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో వాళ్ళకి మీకు పడకపోవటం వల్ల చాలా వరకు వర్క్ డిస్టర్బెన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో బుధుడి నీచ శత్రుక్షేత్రం అండ్ శత్రుగ్రహంతో బుధుడు ఇక్కడ లగ్నాధిపతి ఇక్కడ 10th హౌస్లో ఇవి ఉండటం నా జాబు నన్ను చేసుకునేవ్వకుండా వీళ్ళందరితో నాకు ఆర్గ్యుమెంట్లు ఏంటరా బాబు అనే ఒక రకమైన ఫీలింగ్ అనేది మిథున రాశి వారికి కనిపించే ఆస్కారాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశికి చూస్తే గురుని యొక్క మార్పు జరుగుతుంది. ఈ యొక్క డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో మీ ప్రొఫెషనల్ కెరీర్ మీద ఇవి ఇంపాక్ట్ చూపించే ఆస్కారాలు ఉన్నాయి. సో కొన్నిసార్లు డెసిషన్ కూడా తీసేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. వీళ్ళతో మనం వర్క్ చేయడం కుదరదు, ఈ జాబ్ మానిపడేస్తే పోద్ది అనే విధంగా కొన్నిసార్లు మీకు కొన్ని సిచ్యువేషన్స్లో అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎవడో గురించి మీరు మానేయద్దు, ఎవడో గురించి అనవసరంగా మీరు అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఇక్కడ అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నారో లేదో అనేది మెయిన్గా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సేఫ్ జోన్లో ఉన్నారో లేదో చూసుకోకుండా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం అంత మంచిది కాదు. సో కాబట్టి తప్పకుండా ఫస్ట్ మీరు మాత్రం ఓకే ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉందాం అని మీరు అనుకుంటే సరిపోద్ది. అట్ ద సేమ్ టైం మీకు మీ ఎల్డర్ బ్రదర్ అంటే పెద్దన్నయ్య లేదా పెద్దక్క వాళ్ళు కూడా మీరు చేసే పనిలో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి, ఇలా లేకపోతే అలాగా. సో ఇక నెక్స్ట్ ఈ రాశికి చూస్తే మనకి రవి శుక్రుల లాభస్థాన సంచారం. మంగళ బుధవారాల్లో చంద్రుడు రవి శుక్రుడు చక్కగా చంద్రుడు లాభస్థానంలో యోగిస్తారు, రవి లాభస్థానంలో యోగిస్తారు, శుక్రుడు లాభస్థానంలో యోగిస్తారు. ఇక్కడ మెయిన్గా ఈ రాశి వారికి సంబంధించి ఎప్పుడైతే ఆర్థిక పరమైన విషయాల్లో కొంతవరకు కొంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం మంచి వార్తలు వినటం అనేది ఇక్కడ మంగళ బుధవారాల్లో మనకు కనిపిస్తుంది. ఏదైతే మీరు ఎఫర్ట్ పెడతారో మీరు చేసే హార్డ్ వర్క్ మీరు చేస్తున్న కృషి తప్పకుండా అది రికగ్నైజేషన్ దిశగా వెళ్తుంది. ఎందుకంటే సన్ ఈజ్ ఇన్ యువర్ 11th హౌస్. కాబట్టి సన్ ఎప్పుడైతే 11th హౌస్లో ఉన్నారో తప్పకుండా మీ బాస్ సపోర్ట్ మీకు ఉంటుంది. సో ఈ సమయంలో మీరు పెట్టే ఎఫర్ట్, మీరు చేసే షార్ట్ జర్నీస్ ఇవన్నీ కూడా వితౌట్ డిలే మీరు అనుకున్న పని అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం ఈ రాశికి శుక్రుడు కూడా అద్భుతంగా ఈయన లాభస్థానంలో ఉన్నారు. ఆస్పెక్టింగ్ హిజ్ ఓన్ హౌస్. శుక్రుడు కూడా తులారాశిని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, సో వీటి విషయాల్లో మీకు సమ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తప్పకుండా ఈ యొక్క మిథున రాశి వారికి మనకు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా గురు శుక్రవారాల్లో మనం ఇందా చెప్పుకున్నట్టు గురువు గారి యొక్క సంచారం వీరికి 12th హౌస్లో మొదలైందని చెప్పుకున్నాం. సో కాబట్టి ప్రొఫెషనల్ ఫ్రంట్ ఆఫ్ వ్యూ, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా కొంత ఇక్కడ నుంచి ఆలోచించుకుంటూ మీరు డెసిషన్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం ఎవరైతే కొంతవరకు అబ్రాడ్, ఫారెన్, లాంగ్ ప్లాన్ చేసుకుంటున్నారో డిస్టెన్స్ ప్లేసెస్, తప్పకుండా వాళ్ళకు కూడా సమ్ పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో వారాంతానికి ఈ రాశికి సంబంధించి రాశిలోని చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు రాశిలో యోగిస్తాడు. మనం ఎందా చెప్పుకున్నట్టు ఇక ఈ ఫైటింగ్ తప్పదు వీళ్ళతో అన్నట్టు మాత్రం వారం ప్రారంభం వారాంతం కూడా డెఫినెట్గా మీ కెరీర్కి ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ ఆ యాక్టివేషన్ అనేది ఉంది. కాబట్టి మీరు చేసే పనిలో తప్పకుండా ఇక్కడ మనం ముందు ఏదైతే చెప్పుకున్నామో ఆర్గ్యుమెంట్స్ గురించి వాటికి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో మిథున రాశి వారికి ముఖ్యంగా సో వీరికి గురువు గారి యొక్క వ్యయస్థాన సంచారం.
సో కాబట్టి ఇక్కడ కొంచెం గురుబలం తగ్గుతూ ఉండటం వల్ల ఇక్కడ 10th హౌస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రాన్ని చదువుకోండి. మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్, 10th హౌస్లో ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తాం, కెరీర్లోనే ప్రొఫెషన్ పనిచేసే చోటే మనం ఫైటింగ్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల అనవసరంగా అన్ప్లెజెంట్గా ఉంటూ ఉంటుంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, దేవానాంచ ఋషినాంచ చదువుకోవటం, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గురువారం మీరు గురువుగా కొలిచే దేవుని ఆలయాన్ని దర్శించుకోవటం వల్ల మిథున రాశి వారికి కొంత మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి మెయిన్గా ఇక్కడ ఇక్కడ వీరికి తృతీయంలో కేతువు, దశమంలో రవి, లాభంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఏదైతే కర్కాటక రాశి వారికి కొంచెం హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే ఈ వారం నుంచి కూడా గురువుగారి యొక్క సంచారం ఇక వీళ్ళకి చక్కగా లాభస్థానంలో మొదలవటం. సో ఎనీ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా సరే మనకి ఎన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నా గురుబలాన్ని మనం ప్రాతిపదికగా తీసుకుంటాం. కాబట్టి తప్పకుండా ఇక్కడ అష్టమ శని నడుస్తున్న సమయంలో ఇప్పుడు గురువుగారి మార్పు మీకు చాలా హెల్పింగ్ హ్యాండ్ని ఇవ్వబోతోందని చెప్పచ్చు. సో ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానంలో కేతు ఉంటాం. ముఖ్యంగా భాగ్యస్థానం నుంచి అంటే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. 9, 10, 11, 12. సో మంగళ, బుధ, గురు, శుక్ర ఈ యొక్క 4 రోజులకు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మాత్రం తీవ్రమైన స్ట్రెస్, తీవ్రమైన స్ట్రెయిన్ ఆది సోమవారాల్లో వీళ్ళకి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ఇక్కడ కుజబుధుల యొక్క యుతి మెయిన్గా నవమస్థానంలో ఉందో, భాగ్యస్థానంలో ఉందో. సో అలాగే ఇక్కడ వర్క్ అనేది కొంత స్ట్రెయిన్గా ఉండే ఆస్కారాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే సమ్ ఎక్స్పెన్సెస్, కొన్ని ఖర్చులు అనేవి ఇయర్లీగా వచ్చే ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో కూడా ఆది సోమవారంలో కొంచెం ఎలివేటెడ్గా మనకి కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి సో ఈ కుజుని యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం, బుధుడు నీచలో ఉండి భాగ్యస్థానంలో ఉంటాం. సో కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉంటాం. సో మేజర్గా ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్ వీటికి సంబంధించిన విషయాల్లో ఫలితాల కోసం వీళ్ళు చాలా వరకు కూడా గట్టి ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు అనేవి వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి తృతీయ, షష్ఠ అధిపతులైన ఈ యొక్క బుధుడు కావచ్చు, కుజుడు కావచ్చు, ఇద్దరు కూడా పవర్ఫుల్ మెలిఫిక్సే. సో ఇక్కడ వీళ్ళకి 9th హౌస్లో ఉన్నారు. సో దిస్ ఈజ్ వెరీ టెస్టింగ్ పీరియడ్ ఆఫ్ యువర్ ఫార్చ్యూన్. మీ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో దిస్ ఈజ్ వెరీ టెస్టింగ్ పీరియడ్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి దీని ఇంపాక్ట్ అనేది మీ హైయర్ ఎడ్యుకేషన్ మీద అండ్ మీ ఇక్కడ సంపాదన కంటే ఖర్చులు ఎక్కువగా ఉండడం కావచ్చు, లాంగ్ జర్నీస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇవి కొంచెం టఫ్గా ఉండే ఆస్కారాలు. అదేవిధంగా ఫాదర్ హెల్త్ కన్సర్న్ ముఖ్యంగా అది కూడా ఈ రాశికి కనిపిస్తుంది. బట్ ఏదైనా భాగ్యస్థానంలో కుజ, బుధ, రాహు ఇక్కడ ఉన్న చంద్రులు ఉన్నా కూడా ఒక లాంగ్ జర్నీ చేసి అంత అలసిపోతాం, అంత అలసట కనిపిస్తుంది వాళ్ళకి. బట్ ఇన్ని ఉన్నా కూడా గురువు గారి యొక్క సంచారం ఏదైతే ఈ వారం నుంచి లాభస్థానంలోకి మారిందో, లేకపోతే అదే గురుడు ఇంకా 10th హౌస్లోనే ఉండిపోయి ఉంటే ఇంత కష్టము, ఓ పక్కన ఎన్ని పనులు, ఆఫీసులో వర్క్ ప్రెషరు, ఆఫీసులో చాలా పనులు. సో ఇది కొంత ఎక్కువ స్ట్రెయిన్ క్రియేట్ చేసేది. బట్ ఇప్పుడు గురువు గారి మార్పు అట్లీస్ట్ మారటం వల్ల డెఫినెట్గా ఇక్కడ భాగ్యస్థానం మీద 9th హౌస్ మీద ఎంత ప్రెషర్ ఉన్నా, మీ డబ్బులు ఎంత ఖర్చు అవుతున్నా మళ్ళీ మనం సంపాదించుకోగలం, మళ్ళీ మనకి తిరిగి ప్రాఫిట్ వస్తుంది, తప్పకుండా మనకి దీని మీద ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అనే ఒక ఆప్టిమిజం మైండ్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఖర్చు అవుతూ ఉంటుంది, మళ్ళీ అలాంటి ఆలోచనలు మీతో ఉంటాయి. మంగళ, బుధవారాలు చూస్తే సో ఈ రాశికి దశమ స్థానంలో రవి యొక్క సంచారం, చంద్రుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది. సో
రవి యొక్క సంచారం ఏదైతే 10th హౌస్లో ఉందో మంగళ బుధవారాల్లో తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి వర్క్ స్ట్రెస్ ఉంటుంది, వర్క్ స్ట్రెయిన్ ఉంటుంది. బట్ ఓకే, రవిచంద్రులు లాంటి దిగ్బలంలో ఈ గ్రహాలు ఉండటం వల్ల తప్పకుండా ఆ వర్క్ని మీరు ఓవర్కమ్ అయ్యి ముందుకెళ్తారు. బట్ ఆ వర్క్లో ఏంటంటే వర్క్ రిలేటెడ్గా కొంచెం దూరాలు వెళ్ళాల్సి రావడం, వర్క్ రిలేటెడ్గా కొంత ఎక్కువ అలసట ఉండడం, వర్క్ రిలేటెడ్గా ఎక్కువ స్ట్రెయిన్ ఉండడం కనిపిస్తుంది. బట్ ఆ వర్క్కి సంబంధించిన విషయాల్లో మీరు టార్గెట్లు మాత్రం రీచ్ అవ్వగలుగుతారు, ఎందుకంటే దశమంలో రవిచంద్రుల యొక్క సంచారం ఉంది. ఇక నెక్స్ట్ గురు శుక్రవారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. మనం ఇందాకే చెప్పుకున్నట్టు గురుని యొక్క స్థాన మార్పు జరిగింది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి అట్లీస్ట్ ఈ రాశి వారికి సంబంధించి కొంత గురు శుక్రు వారాల నుంచి కొన్ని చేంజెస్ అనేవి మీ సర్కిల్లో చోటు చేసుకునే ఆస్కారాలు, మీరు వర్క్ చేసే చోట మీ టీం కానీ మీ గ్రూప్ కానీ మీ ఫ్రెండ్స్ ఇంక్రీజ్మెంట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం నెమ్మదిగా ఇక్కడి నుంచి పెరుగుతాయి. సో వారాంతానికి చూస్తే చంద్రుని యొక్క వ్యయ స్థాన సంచారం కనిపిస్తుంది మనం అందా చెప్పుకున్నట్టు. కాబట్టి ఎక్స్పెన్సెస్ త్రూ ట్రావెల్స్, ఎక్స్పెన్సెస్ త్రూ హైయర్ ఎడ్యుకేషన్, సో ఎక్స్పెన్సెస్ త్రూ కుటుంబానికి సంబంధించి ఇలాంటి ఖర్చులు మాత్రం అధికంగా ఈ వారం ఖర్చు మీద ఇంట్లో ఆగకుండా ఖర్చు అవుతున్నాయి డబ్బులు అనే విధంగా కొంత సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ లాభంలో గురుడు ఉండటం వల్ల పర్లా మళ్ళీ సంపాదించుకుంటాం అని పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. సో ఈ రాశికి అష్టమ శని అనేది ఒకటి నడుస్తుంది కాబట్టి సో మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో కానీ మ్యారేజ్ విషయాల్లో కానీ కొంచెం చక్కగా వ్యాపారంలో తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ ఇక్కడి నుంచి కొంచెం కేర్గా ముందుకెళ్దాం అనే మంచి దృఢ సంకల్పంతో ఉంటారు. సో ఈ రాశి వారికి మనం చెప్పుకున్నట్టు భాగ్యస్థానంలోనే కుజ బుధ రాహు చంద్రులు 4 గ్రహాలు యోగించవు ఆది సోమవారాలు. సో కాబట్టి చక్కగా ముందు మెడిటేషన్ చేసుకొని చక్కగా ఎక్కువ పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి ఈ స్ట్రెస్ని రిలీఫ్ అవటం కోసం. సో శివాలయాన్ని దర్శించుకొని సో చక్కగా మీరు నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు చేసుకుంటే తప్పకుండా ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఈ కర్కాటక రాశి వారికి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో అదేవిధంగా పిల్లల విషయంలో కూడా ఇక్కడ మెయిన్ ఈ రాశికి సంబంధించి మరి ఎప్పుడైతే ఈ కుజుడి యొక్క సంచారం కూడా కొంచెం భాగ్యస్థానంలో ఉందో సంతానపరమైన విషయాల్లో కూడా కొంచెం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కొంచెం రీచ్ అయ్యే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉండొచ్చు. సింహరాశి వారికి సంబంధిద్దాం. సింహరాశి వారికి ఈ వారం అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సింహరాశి వారికి ఈ వారం 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు శుక్ర శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఎప్పుడైతే ఈ వారం సింహరాశి వాళ్ళు వారం ప్రారంభం 2 రోజులు కూడా తప్పకుండా చాలా జాగ్రత్తగా తీసుకునే డెసిషన్స్ వీళ్ళు ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ఈ రాశికి యోగకారకుడైన కుజుడు అష్టమంలో ఉన్నారు. అలాగే ఇక్కడ పవర్ఫుల్ మనీ కాంబినేషన్ కారకుడైన బుధుడు కూడా అష్టమంలో ఉన్నారు. సో వెరస్ ఇక్కడ చాలా వరకు కూడా ఫైనాన్షియల్ విషయాల్లో అన్స్టెబిలిటీ అనేది చాలా వరకు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా జాయింట్ అకౌంట్స్, ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీద దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి వారం ప్రారంభమే బుధుడు నీచిలో ఉన్నారు, కుజ రాహువులు. సో ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉందో టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మీరు చాలా ఇక్కడ జాగ్రత్త కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. పేరెంట్స్ హెల్త్ మ్యాటర్ కావచ్చు, ప్రాపర్టీస్ మ్యాటర్స్ కావచ్చు. సో అలాగే ఈ రాశికి సంబంధించి ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు. అసలు వచ్చిన ప్రాఫిట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అడ్వర్స్గా అది టర్న్ ఇంటూ ఏ ఎక్స్పెన్సెస్. సో కాబట్టి ఈ వారం అంతా కూడా మీకు వచ్చే అనుకోని ఖర్చుల మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అది హెల్త్ పరంగా రావచ్చు, సో దేని పరంగా అయినా సరే. సో కాబట్టి ఈ విషయాల్లో సమ్ యాంగ్జైటీ, టెన్స్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఈ వారం మీకు మోర్ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో కాబట్టి
అసలు అంటే మీరు తీసుకున్న డెసిషన్స్ మీకు తెలుస్తాయి కాబట్టి ఎందుకు దేని విషయంలో మనకి టెన్స్ రావచ్చు, సో ఏ విషయంలో మనకి యాంగ్జైటీ ఉండొచ్చు. సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు అక్కడ నడుస్తున్న పరిస్థితులను బట్టి ఇది చేస్తే మనకేమన్నా కొంత అనవసరమైన రిస్కా అని ఎక్కువ ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే చాలా విషయాల్లో పెద్ద పెద్ద గొంతలను మీరు తప్పుకున్నట్టే. ఎదురుకుండా గొంత ఉంది అని తెలుసుకోవడమే ఆస్ట్రాలజీ. దాన్ని ఎలా దాటుకుని వెళ్ళాలనేదే మన ఇంటెలిజెన్స్, మన జ్ఞానం. సో ఇక్కడ ఇప్పుడైతే కుజ బుధ రాహు చంద్రులు అష్టమ స్థానంలో సింహరాశికి ఉంటాం. ఇక్కడ పవర్ఫుల్ వెల్త్ కారకుడు బుధుడు, అలాగే యోగకారకుడు కుజుడు విత్ రాహు అండ్ కుజుడితో కలిసి. సో కాబట్టి ఇక్కడ ఇండికేటింగ్ సమ్ బ్లడ్ ఇష్యూస్ ఆర్ సమ్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ నర్వ్స్ అండ్ మజిల్స్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి కొన్ని, అది ఏజ్ వైజ్డ్గా మనం చూసుకోవచ్చు. సో కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ జరిగే అనుకోని ఖర్చుల విషయంలో మీరు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఆల్రెడీ కేతు ఉన్నాడు ఇక్కడ మీకు. సో మంగళ బుధవారాల్లో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది, అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా. మంగళ బుధవారాల్లో కూడా ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ అష్టమంలో ఒక పక్క ఆల్రెడీ ఈ గ్రహాలు అనుకోకుండా ఖర్చులు చేస్తున్నాయి. ఇంకా ఇయర్లీగా మీరు పెట్టే ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో కూడా మళ్ళీ ఇలా తీసుకెళ్ళి అలా పెట్టాల్సి వస్తూ ఉంటుంది. డ్రైనెస్ ఆఫ్ మనీ అనేది ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ రాశికి మెయిన్ ఏంటంటే శుక్రుడి యొక్క భాగ్యస్థాన సంచారం అట్లీస్ట్. సో ఇక్కడ మీకు యోగించటం వల్ల సమ్వాడు కొంత బెటర్గా మనకి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల సమ్ మిక్స్డ్ రిజల్ట్స్, కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అవ్వడం కావచ్చు, ప్రొఫెషన్ రీత్యా కూడా కొంత అదృష్టానికి సంబంధించిన విషయాలు కొంచెం ఫేవర్గా ఉండే ఆస్కారాల్లో కావచ్చు, వీటిల్లో శుక్రుడు కొంచెం అనుకూలతను ఇస్తూ ఉన్నాడు. సో ఈ విషయంగా శుక్రుడి యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఈ డ్రైనెస్ ఉన్నా కూడా కొంత న్యూట్రలైజ్డ్గా ఉంటూ ఉంటాయి రిజల్ట్స్. గురు శుక్రవారాల్లో మనం మేజర్గా చూసినప్పుడు దశమ స్థానంలో గురువు యొక్క సంచారం, వారం ప్రారంభంలో మీకు మొదలైన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మీ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ని పెంచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. గురువు గారు సింహరాశికి మారారు ఆల్రెడీ దశమ స్థానంలోకి. ఆయన ప్రొఫెషన్ పరంగా మీకు ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాడు అనేది ఇక్కడ మీకు ఈ వారంలో మార్పులు చేర్పులను బట్టి మీకు అక్కడ తెలుస్తుంది. సో వారాంతానికి చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం చెప్పుకున్నట్టు బుధుడు కూడా మళ్ళీ అష్టమ స్థానంలో ఉన్నారు. బుధుడు అష్టమ స్థానంలో న్యాచురల్గా అయితే ట్రాన్సిట్లో యోగిస్తారు, కానీ అది కొంచెం నీచ రాశి అవటం కుజుడితో కలిసి ఉండటం వల్ల ఇక్కడ చాలా వరకు కూడా వచ్చే ప్రాఫిట్ అండ్ మీ సమ్ ఈ మనీకి ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో కొంత టెన్స్ ఫీలింగ్. సో కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళకి మాత్రం శివాలయ దర్శనం, ఎన్ని మెలిఫిక్ ఆస్పెక్ట్స్, మెలిఫిక్ ప్లానెట్స్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అయినా సరే ఆపగలిగే శక్తి పరమశివుడికి ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వారంలో మీకు ఎదురవుతున్న 8th house పరంగా వస్తున్న టెన్స్ ఫీలింగ్స్ని డైలీ శివాలయాన్ని దర్శించుకోవటం, నవగ్రహ ప్రదక్షిణ ఒక 27 సార్లు చేసుకోవటం వల్ల డెఫినెట్గా ఈ ట్రాన్సిట్లో వచ్చిన ఈ యొక్క ఎఫెక్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇక ఈ రాశి వారికి సంబంధించి ఇక సంతానానికి సంబంధించి చూస్తే కనుక మీ పిల్లలు ఇక నుంచి ఆ చూసినని ఈ చూసినని ఇంకా వాళ్ళని ఖాళీగా ఉంచొద్దని చెప్పి వాళ్ళని మీరు చాలా బిజీలో ఉండడానికి ట్రై చేసే ఆస్కారాలు ఈ రాశికి కనిపిస్తున్నాయి. సో మోరోవర్ ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా అష్టమ స్థానం కొంచెం ఎఫెక్టెడ్గా ఉంది కాబట్టి ప్రజెంట్ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా అంత సాటిస్ఫైడ్ మ్యాచెస్ అనేవి మీకు వచ్చే ఆస్కారాలు తక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ రెమెడీస్ అనేది సింహరాశి వాళ్ళు తప్పకుండా చేసుకోండి. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక మనం మేజర్గా షష్టమ స్థానంలో శని, అష్టమంలో శుక్రుడు, భాగ్యంలో గురుడు. సో 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క ఇక్కడ సంచారం ఉంది. కాబట్టి ఆది, సోమ, శని 3 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. కన్యారాశి వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఒకటే, చాలా వరకు కూడా ఆఫీస్లో మీరు పనిచేసే తోటి వాళ్ళతో అయినా, మ్యారిటల్ లైఫ్లో మ్యారేజ్ పార్ట్నర్తో అయినా, మీ క్లోజ్ రిలేషన్స్తో అయినా కంపల్సరీగా ఈ సమయంలో సమ్ వాట్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి.
సో కాబట్టి అవి ఎందుకు వస్తున్నాయి ఏంటి అని మీరు ఎక్కువ ఆలోచించుకొని, మొన్నటి వరకు మన పక్కన ఉన్నవాడే, మనం బాగా మాట్లాడేవాడే, రోజు వాడితో వాడు క్యారేజీలు పంచుకున్నవాడే, కానీ వాడితో మాట్లాడడం చిరాకేస్తూ ఉంటుంది. సో మ్యాచెస్ చూసే విషయంలోనూ, ఫారెన్ ట్రావెల్ కానీ, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ అసలు ఇక్కడ చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ మనకు తక్కువ ఉన్నాయి. ఈ రాశికి రాశ్యాధిపతిని బుధుడే నీచులో ఉన్నాడు, సప్తమంలోకి వెళ్ళి. మీరే కావాలని వెళ్తారు, తర్వాత ఆడొద్దు అనుకుంటారు. ఆ ఎఫెక్ట్ పక్కన పెడితే కుజుడు కూడా అక్కడే ఉన్నాడు, శత్రుగ్రహం పైగా. సో ఎప్పుడైతే మీ మ్యారిటల్ లైఫ్లో ఇన్లాస్ ఇన్వాల్వ్మెంట్ కానీ, మీ సిబ్లింగ్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయినప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంటుందో తప్పకుండా అది పెద్ద డిస్టర్బెన్స్కి దారి తీసే ఆస్కారం ఉన్నాయి. డోంట్ ఇన్వాల్వ్ థర్డ్ పర్సన్ ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్. సేమ్ బిజినెస్కి కూడా వర్తిస్తుంది. కాంట్రాక్ట్ విషయాల్లోనూ, బిజినెస్ పరమైన విషయాల్లో కూడా అంత అనుకూలమైన ఫలితాలు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. మనకి క్లోజ్ రిలేషన్స్తో వచ్చే ఈ యొక్క డిస్టర్బెన్సెస్ని, గ్యాప్స్ని సరిదిద్దుకోవడానికి మీరు చాలా ఆలోచన చేసే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి అసలు ఆ డిస్టర్బెన్స్ దేనికి వస్తుంది అనేది మీరు ముందుగా చూసుకోవడం అనేది మంచిది. సో ఎప్పుడైతే ఈ గ్రహాలు కుజ బుధులు అక్కడ సప్తమంలో డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశి మీద ఉంటుంది. రాశిలో ఆల్రెడీ కేతు ఉన్నాడు. సో కాబట్టి ఈ విషయాల మీద ఎక్కువ కేర్ తీసుకోండి. ఇక నెక్స్ట్ ఈ మంగళ బుధవారాల్లో చూస్తే చంద్రుని యొక్క అష్టమ స్థాన సంచారం కెరీర్ పరమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి సంబంధించి మనం మేజర్గా చూసినప్పుడు, సో కెరీర్ పరంగా అలాగే రవి కూడా అష్టమ స్థాన సంచారంలో కొంచెం ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, జాయింట్ అకౌంట్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ దిస్ ఈస్ ఇండికేటింగ్ సమ్ డ్రైనెస్ ఆఫ్ యువర్ పార్ట్నర్స్ వెల్త్. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో జాయింట్ అకౌంట్కి సంబంధించి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి వచ్చే కొన్ని దారులు కావచ్చు, వాటి మీద ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. సో మనకి అదర్ సోర్సెస్గా మన లైఫ్ పార్ట్నర్ నుంచి ఇంకెవరి నుంచి వచ్చే వెల్త్ విషయంలో కూడా మనకు కొంత డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది. సప్తమ స్థానంలో కూడా ఈ డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తుంది. సో 7th 8th ఎక్కువగా. సో ఇక్కడ మ్యారిటల్ లైఫ్ విషయంలో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ విషయంగా ముఖ్యంగా కన్యారాశి వారికి మనం చూసినప్పుడు తప్పకుండా ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా ఉంది. సో వాటి కొంచెం న్యూట్రల్ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. రవి ఒక పక్కన ఇక్కడ జాయింట్ అకౌంట్స్ని డ్రై చేసేస్తుంటాడు, శుక్రుడు ఇంకో పక్కన మళ్ళీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మీకు హెల్ప్ చేస్తుంటాడు. సో కాబట్టి ఈ విషయాల్లో మాత్రం సమ్ న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ అనేవి కన్యారాశి వాళ్ళకి మనకు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి మెయిన్గా ఏంటంటే సప్తమ స్థానంలో కుజ బుధ రాహు చంద్రుల యొక్క ఈతి ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తూ మనం ఏదో క్లోజ్ రిలేషన్స్ పరంగా డిస్టర్బ్ క్రియేట్ చేస్తుంది అనుకున్నామా, బట్ ఇక్కడ గురువు గారి యొక్క స్థాన మార్పు ఏదైతే ఉందో, ఇప్పుడు మారిన గురువు గారి యొక్క స్థాన మార్పు అదే అష్టమ స్థానంలో ఉంటే ప్యూర్గా 7th హౌస్ అంతా కూడా డిస్టర్బ్డ్ అయ్యేది. భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం కొంతవరకు ఉంది కాబట్టి గురువు గారి ఆస్పెక్ట్ కూడా మీ రాశి మీద ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఆప్టిమిస్టిక్తో, కొంచెం ఇంటెలిజెన్స్తో, కొంచెం విచక్షణతో మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల అంత నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండాల్సింది తగ్గుతాయి. సో కాబట్టి ఇక్కడ నుంచి తప్పకుండా మీరు కనుక ట్రై చేసుకుంటే, ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఫారిన్ ట్రావెల్స్కి ట్రై చేస్తున్నారో, సో వ్యాపారంలో గ్రోత్ గురించి ట్రై చేస్తున్నారో, తప్పకుండా వీళ్ళకి సంబంధించి గ్రోత్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి నెమ్మదిగా. బట్ ఇక్కడ జరుగుతున్న విషయాలు మాత్రం ఫస్ట్ ఇక్కడ మీరు ఎక్కువ కేర్ తీసుకోవాలి. సో వారాంతానికి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. దశమంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే అట్ ద సేమ్ టైం మనం ఇందాక చెప్పుకున్నట్టు వర్క్ అండ్ ప్రొఫెషన్ విషయంలో మీరు డైలీ పనిచేసే వాడితోనే మీకు కొంచెం చిరాకు అనేది ఉండే ఆస్కారాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఓవరాల్గా 7th హౌస్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది కన్యా రాశి వాళ్ళకి సంబంధించి. సో ఎప్పుడైనా సరే మనం ఎవరితో అయితే కలుస్తుంటాం వాడితో మనకి సరిగ్గా లేకపోతే మొత్తం డిస్టర్బ్డ్గా ఉంటుంది.
సో ఫస్ట్ అండ్ సెవెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అంత ఇంపార్టెంట్, మన ఎదుటోడు కూడా అంతే ఇంపార్టెంట్. మనం వెళ్ళిన దగ్గర నుంచి అటు ఇటు తిప్పి కూర్చున్నాడు అనుకోండి, అలాగే ఆ రోజంతా డిస్టర్బెన్సే కదా. సో కాబట్టి ఇలాంటి వాటి మీద ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కన్యారాశి వారికి ఉంది. శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోండి. శ్రీకృష్ణుడికి మించిన మిత్రుడు లేడు, అంతకు మించిన మంచి ప్రేమికుడు లేడు, అంతకు మించిన రిలేషన్స్కి సంబంధించి ఆయనకి మించి చక్కగా దైవము లేదు. కాబట్టి శ్రీకృష్ణుని ఆరాధన మీరు అంత చేసుకుంటే క్లోజ్ రిలేషన్స్కి సంబంధించి మీరు తీసుకునే కొన్ని డెసిషన్స్, అంత తేలిగ్గా తీసిపారేసే డెసిషన్స్, వాల్యూస్ మీకంతా డిస్టర్బ్డ్ కాకుండా ఉండే ఆస్కారాలు ఉంటాయి. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి ఈ యొక్క వారం మనం చూసినట్టయితే కనుక, సో మేజర్గా ఈ రాశికి సంబంధించి 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ అనుకూలంగా ఉంది. వీరికి యోగిస్తున్న గ్రహాలు షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, షష్టమంలో రాహు. మేజర్గా వీరికి షష్టమ స్థానం అనేది ఎక్కువ యాక్టివేషన్లో అవుతూ ఉంది. కుజ, బుధ, రాహు, చంద్రుల యొక్క యుతి. సో ఇక్కడ కొన్ని కన్ఫ్లిక్ట్ మ్యాటర్స్ కావచ్చు, కొన్ని వివాదాస్పదమైన విషయాలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, అప్పులకి సంబంధించిన విషయాలు కావచ్చు, సతమతం అవ్వటం అనేది మాత్రం తులారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్న విషయం. కాబట్టి వీటన్నిటి విషయాల్లో మీ డైలీ రొటీన్ మాత్రం చాలా 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 బిజీగా ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్ ఫస్ట్లీ. ఎందుకంటే ఎప్పుడైతే షష్టమ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో, అండ్ ఈ వారం నుంచి యొక్క గురువు యొక్క మార్పు కూడా మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి అష్టమ స్థానంలో గురువు మారుతున్నారు. షష్టమ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటాం, అష్టమ స్థానంలో గురువు మారుతూ ఉండటం, షష్టాధిపతి కూడా అష్టమంలోకి వెళ్తున్నారు. సో కాబట్టి ఆరోగ్య పరిస్థితుల రీత్యా మాత్రం చాలా వరకు మీకు దేనిలో అయినా ఏదైనా మీరు పచ్చం చేయాల్సి ఉన్నా, టైం టు టైం ఏదైనా పాటించాల్సి ఉన్నా, సో మెడికేషన్ తీసుకోవాల్సి ఉన్నా, ఏది నెగ్లెక్ట్ చేయకుండా ఉండాల్సిన పరిస్థితులు మాత్రం ఈ యొక్క తులారాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదలుచుకుంది. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే షష్టమంలో కుజుడు కానీ, బుధుడు కానీ, రాహు కానీ, చంద్రుడు కానీ నలుగురు యోగిస్తారు. సో డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్ ఆల్ యువర్ హెల్త్ ఇష్యూస్ ఆర్ ఎనిమీస్ మ్యాటర్, శత్రువులకి సంబంధించి కావచ్చు, సో డైలీ రొటీన్లో మీకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్, సమస్యల గురించి కావచ్చు, వాటిలో మీరు ఓవర్కమ్ అవుతారు. సో కానీ సో మచ్ ఆఫ్ అంటే ప్రాబ్లమ్స్ అనేవి సవరల్ సైడ్స్, ఒక సైడ్ నుంచి కాదు. కాబట్టి తులారాశి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మాత్రం లోన్స్, ముఖ్యంగా అప్పుల విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది. అడ్వర్స్గా అక్కడ గురువు గారి యొక్క అష్టమస్థాన సంచారం ఏదైతే ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉందో మేజర్గా, సో ఈ విషయం ఎక్కువగా మనం చెప్పదలుచుకుంది. సో అదే విధంగా ఈ రాశి వారికి సంబంధించి కుజబుద్ధుల యొక్క యుతి, ముఖ్యంగా అదే కుటుంబపరమైన విషయాల్లోనూ, అలాగే హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాల్లోనూ, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి, ఫాదర్ హెల్త్కి సంబంధించి ముఖ్యంగా ఓవర్కమ్ అవ్వడానికి చాలా వరకు కూడా ఇక్కడ వీళ్ళు ఎక్కువ వీళ్ళ డైలీ రొటీన్ మొత్తం వీటి చుట్టూ ఎక్కువ తిరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మంగళ, బుధవారాలు చూస్తే రవి, శుక్రుల యొక్క సంచారం, అలాగే చంద్రుడు కూడా సప్తమ స్థాన సంచారం ఉన్నారు. సో యు ఆర్ వెరీ బిజీ విత్ యువర్ బాస్ స్ట్రెస్. ఎందుకంటే మీతోనూ మీ పని చేసేవాళ్ళు కాదు, యువర్ ఇమీడియట్ హెడ్కి వాళ్ళు అప్పగించిన వర్క్ని మీరు ఈ టైంలో కంప్లీట్ చేయాల్సి రావటము. సో లేకపోతే కొన్ని ఆర్డర్స్ ఇప్పుడు వచ్చే మనకి, ఈ ఆర్డర్స్ని మనం ఇప్పుడు తప్పకుండా కంప్లీట్ చేసేయాలి అనే విధంగా మీ యొక్క వర్క్ ఉండటము. సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఇది మీ మ్యారిటల్ లైఫ్ మీద అన్ఫోకసింగ్ ఆన్ యువర్ మ్యారిటల్ లైఫ్ అండ్ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్. సో యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ ప్రాఫిట్ మ్యాటర్స్, ప్రొఫెషన్కి సంబంధించి, ప్రాఫిట్కి సంబంధించిన విషయాల గురించి. సో అలాగే ఇది కంప్లీట్ చేస్తే బాస్ ఏమంటాడు, ఇమీడియట్ హెడ్ ఏమంటాడు, అలాగే ముందు ఇది కంప్లీట్ చేస్తే అయిపోద్ది అని ఏదో ఒక వర్క్ బిజీలో మీరు ఎక్కువ ఉండిపోతూ ఉంటారు. కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయకి తర్వాత చూద్దాం అనే విధంగా సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. సో అలాగే గురు, శుక్రవారాల్లో కూడా ఈవెన్ అష్టమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నట్టు. సో
సో ఇక్కడ 8th హౌస్లో గురువుగారి యొక్క సంచారం కొంచెం పెరుగుతూ ఉంది కాబట్టి తీసుకునే ప్రతి డిసిషన్ ఇక్కడి నుంచి కొంతవరకు ఏంటంటే నెమ్మదిగా లైటింగ్ ఫోకస్ తక్కువైపోతూ ఉంటుంది. సో కాబట్టి లైట్ లేకపోయినా మనం ముందుకు ఎలా వెళ్ళాలి అని ఇక్కడి నుంచి మీరు ఆలోచించుకోవడం మొదలు పెట్టాలి. అలాంటి కండిషన్స్ కొంత తులారాశి వాళ్ళలో కనిపిస్తూ ఉన్నాయి. సో రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. సమ్ టెక్నికల్ స్కిల్స్, మీకు తెలియని మీ హిడెన్ స్కిల్ ఈ టైంలో మీరు బయటికి తీసే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తుల గురించి సంబంధించిన విషయాల్లో కోర్టు కేసులు, సో వారసత్వ ఆస్తులకు సంబంధించి ముఖ్యంగా వాటి మీద మీ ఫోకస్ ఎక్కువగా పెట్టే ఆస్కారాలు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఎక్కడి నుంచి రావాల్సిన ఇన్కమ్ ఉందనే దాని మీద ఎక్కువ మీరు ఫోకస్ పెట్టే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే కనుక చంద్రుడి భాగ్యస్థానం సంచారం ఇందా చెప్పుకున్నట్టు ఆ బుధుడు కూడా అక్కడ నీచ స్థితిలో 6th హౌస్లో ఉన్నారు. సో కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫాదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో మాత్రం ఇక్కడ ఈ వారం ఎక్కువగా క్లీన్ అబ్జర్వేషన్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో ఈ రాశికి మొత్తంగా మనం చూస్తే కనుక రవి సప్తమ దోషం ఏదైతే ఉందో, రవి సప్తమ దోషం కొంతవరకు ఇక్కడ వ్యాపారానికి సంబంధించి కాంట్రాక్ట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం తులారాశి వాళ్ళకి చక్కగా చాలా మంచి రెమెడీగా మనం ఈ సమయంలో చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి షష్టమంలో రవి, సప్తమంలో గురుడు, లాభంలో కేతు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. సో ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి చక్కగా 2 మేజర్ ప్లానెట్స్ ఇప్పటి నుంచి లాంగ్ టర్మ్ ప్లానెట్స్ గురుడు, లాంగ్ టర్మ్ ప్లానెట్ కేతు, 2 లాంగ్ టర్మ్ ప్లానెట్స్ కలిసి వస్తున్నాయి. ఇది తప్పకుండా వీళ్ళకి సమ్ గుడ్ న్యూస్ అండ్ బెటర్ అని కూడా చెప్పచ్చు. అయితే ఈ వారం విషయానికి వస్తే ఈ రాశికి కుజ, బుధ, చంద్ర, రాహుల యొక్క ఇది 5వ స్థానంలో జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే వృశ్చిక రాశి వారికి 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉండడం, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు ఈ యొక్క 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఏదైతే కుజ, బుధ, చంద్ర, రాహుల యుతి 5వ స్థానంలో మొదలవుతుందో, నేను చెప్పేది ఒకటి, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీత్యా మీ అవుట్పుట్ కానీ మీ టార్గెట్స్ కానీ మీరు రీచ్ అవ్వలేకపోతే ఒకవేళ మన ఎఫర్ట్ మనం పెట్టాము అనుకుని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే దిస్ ఈజ్ మోర్ ఎఫెక్టింగ్ యువర్ సంతానానికి సంబంధించిన విషయాలు, మీ పిల్లలకి సంబంధించిన విషయాల మీద, మీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల మీద, లవ్ లైఫ్కి సంబంధించిన మీద అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి ఇవి చాలా వరకు కూడా ఈ 5వ స్థానంలో ఉన్న ఏ గ్రహం కూడా అనుకూల ఫలితాన్ని, దిగ్బలంలో అనుకూల ఫలితాన్ని ఇచ్చేది కావు ఇవి. సో పైగా ఇక్కడ ఏదైతే ఒక క్రియేటివ్ వర్క్ని ఒక గ్రూప్తో కలిసి మీరు చేస్తారో దాని నుంచి వచ్చే అవుట్పుట్ నీ వల్ల అంటే నీ వల్ల అని వాదులు ఆడుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ బుధుడు నీచరాశిలో ఉంటాం, గురువుగారింట్లో ఉంటాం, కుజుడు శత్రుగ్రహం అయి ఉంటాం. సో ఇవన్నీ కూడా వెరసి ఇంపాక్టింగ్ యువర్ క్రియేటివిటీ, యువర్ ఇంటెలిజెన్స్ అండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. సో కాబట్టి వీటన్నిటి విషయాల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా కొంచెం స్టెబిలైజ్డ్గా ముందుకు వెళ్తే మంచిది. అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే 5వ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉన్నా ఇవి పెద్ద అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నా. గురువు గారి యొక్క స్థాన మార్పు ఏదైతే ఉందో, మొన్నటి వరకు 6th హౌస్లో ఉన్నారు ఆయన, ఈ వారం నుంచి ఆయన వెళ్తున్నారు 7th హౌస్లోకి. ఇంకా మారకుండా 6th ఉండుంటే అనవసరంగా పెట్టుబడుల కోసం లోన్లు తీసుకొచ్చి అనవసరంగా వేస్ట్ చేయటం, సో ఇంకా చాలా వరకు కూడా కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉండేవి. బట్ ఇప్పుడు సంవాట్ కొంచెం బెటర్గా 7వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉండటం వల్ల సో ఇక్కడ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏర్పడుతున్నప్పటికీ గతంతో పోలిస్తే కొంత బెటర్గానే చేంజ్ అయ్యే ఆస్కారాలు, వ్యాపారానికి సంబంధించి మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, పిల్లలకి సంబంధించి మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి,
సో వీటన్నిటి మీద మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ మొత్తం ప్రాస్పెక్ట్ అంతా మారిపోద్ది ఈ టైంలో. సో అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే షష్టమ స్థానంలో రవి యొక్క సంచారం. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. షష్టమంలో రవి ఉంటాం. సో దశమాధిపతి రవి. సో ఈ టైంలో తప్పకుండా మీ ఎనిమీస్ని డిఫీట్ చేస్తారు. సర్వీస్ ఓరియంటెడ్గా మీకు రావాల్సిన డబ్బులు మీకు అందే ఆస్కారాలు ఉన్నాయి. కానీ అక్కడ శుక్రుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. సో దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ వ్యాపారం, కాంట్రాక్ట్స్, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాలు, వీటన్నిటిలో కూడా పాజిటివ్ రిజల్ట్స్ లేవు. పంచమ స్థానంలో ఈ గ్రహాలు ఉంటాం, శుక్రుడు కూడా షష్టమ స్థానంలో ఉంటాం. సో కాబట్టి మీ యొక్క స్పౌస్తో కళత్రంతోనే గొడవలు అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఏదైనా రవి యొక్క సంచారం మళ్ళీ మీ శత్రువులపై విజయాన్ని, సర్వీసులో మంచి పేరుని, నేముని, రావాల్సిన డబ్బుల్ని తెప్పిస్తుంది. గురువు యొక్క మార్పు కూడా గురు శుక్రవారాల్లో కొంచెం ఫేవరబుల్గా ఉంది. కొంచెం కాలం గడిస్తే వీళ్ళకి కొంచెం అనుకూల ఫలితాలు కొంచెం ఇంకా పెరుగుతూ ఉంటాయి. సో వారాంతానికి చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక ఈ రాశి వారికి మేజర్గా వృశ్చిక రాశి వారికి సో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం అష్టమంలో ఉండటం, అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం చెప్పుకున్నట్టు ఆ బుధుడే నీచ రాశిలో పంచమ స్థానంలో ఉంటాం. సో ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో కూడా తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం కేర్గా తీసుకోండి. సంతానపరమైన విషయాల్లో కొంచెం దూకుడుగాను, సడన్ డెసిషన్స్, కొంచెం అంత ఆవేశపూరితంగా డెసిషన్స్ తీసుకోకుండా కొంచెం ఆలోచించి తీసుకునే డెసిషన్స్ ఇక్కడ మీకు సంతానపరంగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ లాభించే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ రాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో కుజ బుధ రాహు చంద్రుల యొక్క ఇది వారం ప్రారంభం ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ 2 రోజులు కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ వేరు, రియాలిటీ వేరు. ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోండి, ఇష్టదైవారాధన ఎక్కువ కొలుచుకోండి, ఇష్టదైవానికి చక్కగా అభిషేకం అర్చన చేయించుకోండి, ఇష్టదైవాన్ని ఆలయాన్ని ఎక్కువగా చక్కగా డైలీ దర్శించుకోవడానికి ట్రై చేయండి. పూర్వపుణ్యస్థానమైన పంచమ స్థానంలో ఈ గ్రహాల దోష నివృత్తికి ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల తప్పకుండా వృశ్చిక రాశి వారికి ఒక మంచి వే అనేది దొరుకుతుంది. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ రాశి వారికి తృతీయంలో శని, చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు, దశమంలో కేతు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. గురు, శుక్ర, శని ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూసినట్టే కనుక ధనుస్సు రాశి వారికి కుజ బుధ రాహు చంద్రుల యొక్క యుతి అనేది చతుర్థ స్థానంలో ఉంది ఇక్కడ. సో వెరీ ఎమోషనేటివ్గా వారం ప్రారంభం అనేది వీళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సమ్ అగ్రెసివ్ ఎమోషన్ అనేది. సో చాలా వరకు కూడా ఈ అర్ధాష్టమంలో ఉన్న రాహు, కుజుడు, చంద్రుడు సో ఇక్కడ ఒక విధమైన ఎమోషన్ని గృహపరమైన విషయాల్లో కుటుంబ సభ్యులకి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్ మ్యాటర్స్ కావచ్చు, కొన్ని ఎమోషన్ సిచ్యువేషన్కి సంబంధించిన విషయాల్లో కొంత ఓవర్ ఎమోషన్ అయ్యే ఆస్కారాలు వారం ప్రారంభం ఆది సోమవారాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. పంచమాధిపతి, సప్తమాధిపతి ఈ రాశికి బుధుడు నీచలో ఉండటం ముఖ్యంగా ఇక్కడ చాలా వరకు కూడా ఈ ధనుసు రాశి వారికి వృత్తి వ్యాపారాలకి సంబంధించిన విషయాల్లో బుధుడి నీచ ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ తిరిగి బుధుడు రిట్రాగ్రేడ్ అయ్యి మేషంలో నుంచి మళ్ళీ తిరిగి మీనంలోకి రావటం, ఇది ఇక్కడ వరకు వీళ్ళు చేసే జాబ్ మీద, ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువైపోయేట్టు చూడడం, కొంచెం చాలా వరకు కూడా జాబ్ మీద ఫోకస్ అనేది తక్కువ ఆస్కారాలు, దశమంలో కేతు ఉండడం, దశమాధిపతి నీచిపడి చతుర్థంలో ఉండడం, ఇంట్లోనే ఉండిపోయే ఆస్కారాలు, సప్తమ స్థానాధిపతి కూడా ఇక్కడ వ్యాపారానికి సంబంధించి కూడా చతుర్థ స్థానంలో ఉండిపోవటం. సో పంచమ సప్తమాధిపతులు ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే బిజినెస్ పరంగా చేస్తారో వీటికి సంబంధించిన విషయాల్లోనూ వీళ్ళకి ఎక్కువ వీటి విషయాల్లో ఎమోషన్ అనేది ఎక్కువ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఇటు కుజుడు అటు బుధుడు ఇద్దరు కూడా మీ యొక్క స్పౌసు, మీ పిల్లలు మీ యొక్క ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతని తగ్గించడానికి, పెంచడానికి ముఖ్య కారకులు అవుతూ ఉంటారు. అదేవిధంగా మంగళ బుధవారాలు చూస్తే చంద్రుని యొక్క పంచమ స్థాన సంచారం, పంచమంలో రవి ఉన్నారు, ఆల్రెడీ శుక్రుడు కూడా ఉన్నారు. సో ఇక్కడ మేజర్గా రవి యొక్క సంచారం ఇక్కడ పంచమ స్థాన సంచారంలో ఉంటాం. ఇది డెఫినెట్గా కొంతవరకు ఏంటంటే ఉచ్చ స్థితిలో రవి యొక్క పంచమ స్థాన సంచారం. సో ఈ హౌస్లో సంతానపరంగా
ఇక్కడ మీకు అంతగా యు ఆర్ నాట్ విత్ స్పెండింగ్ హ్యాపీ విత్ యువర్ చిల్డ్రన్, అది ఇన్వెస్ట్మెంట్స్ చేసిన విషయంలో కావచ్చు, చిల్డ్రన్స్తో మీరు హ్యాపీగా స్పెండ్ చేసే విషయంలో కావచ్చు. ఇక్కడ కొంతవరకు పంచమ స్థానంలో రవి యొక్క సంచారం, పంచమాధిపతి కూడా కొంతవరకు అర్ధాష్టమంలో ఉండిపోవటం. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ సంతానపరమైన విషయాల్లోనూ అనుకూల ఫలితాలు ఇక్కడ ఈ రాశి వారికి ప్రజెంట్ మంగళ బుధవారాల్లో కూడా కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. బట్ శుక్రుని యొక్క సంచారం ఏదైతే ఇక్కడ పంచమ స్థానంలో ఉందో, లాభాధిపతిగా పంచమ స్థానంలో ఉంటాం. సో ఇక్కడ మళ్ళీ న్యూట్రల్ రిజల్ట్స్ చేసేస్తాడు శుక్రుడు. ఎట్ ద సేమ్ టైం మీకు కొంత ఇలాంటి రిస్ట్రిక్షన్ మీ పిల్లలతో ఏర్పడుతున్న అన్హ్యాపీనెస్ అనేది మళ్ళీ అట్ ద సేమ్ టైం మళ్ళీ శుక్రుడు కూడా అక్కడ ఉండటం వల్ల మళ్ళీ తిరిగి వెంటనే ఎంటర్టైన్మెంట్గా మళ్ళీ మీ పిల్లలతో క్లోజ్గా ఉంటాం. సో ఇలాంటివి ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో న్యూట్రల్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్ర శనివారాల్లో ముఖ్యంగా మనం ఏదైతే కుజబుధ రాహు చంద్రుల యొక్క యుతి అనేది చతుర్థంలో జరుగుతుందని చెప్పుకున్నాం, ఆ గురుడు కూడా వెళ్ళి షష్టమ స్థానంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా ఇక్కడ మదర్ హెల్త్ అండ్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, గృహ పరిస్థితులు ఇవి అనేది మీ మీద ఎక్కువగా ఈ వారం అనేది ఇంపాక్ట్ చూపించే ఆస్కారాలు ఉన్నాయి. చాలా మార్పులు చేర్పులు అనేవి మీ డొమెస్టికల్ లైఫ్లో అనేది ఏర్పడే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఈ ధనురాశి వారికి రాశ్యాధిపతి గురుడు అవటం. సో కాబట్టి మీరు చాలా బిజీగా మీ టైంని స్పెండ్ చేసే ఆస్కారాలు, మీ జనరల్ రొటీన్ అనేది చాలా బిజీగా ఉండే ఆస్కారాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వారాంతానికి చూసినట్టయితే కనుక చంద్రుడి సప్తమ స్థాన సంచారం ఏదైతే మనం చెప్పుకున్నాం, సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు, బట్ బుధుడు ఇక్కడ నీచపడి చతుర్థ స్థానంలో ఉంటాం, విత్ కుజుడితో ఉంటాం. సో కాబట్టి ఇక్కడ వ్యాపార పరంగా ప్రాపర్టీస్ రిలేటెడ్గా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం కేర్ తీసుకోవాల్సిన అవసరం ధనురాశి వారికి 100% కనిపిస్తుంది. అర్ధాష్టమంలో కుజరాహు బుధ చంద్రుల యొక్క ఇది జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళు మాత్రం ఇక్కడ దుర్గామాత ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, వీటి వల్ల ఇక్కడ హార్ట్, చెస్ట్ వీటికి సంబంధించిన రుగ్మతలు, హెల్త్ ఇష్యూస్ కానీ, ప్రాపర్టీస్ రిలేటెడ్ అండ్ ఎమోషన్గా మనం చెప్పుకున్న విషయాలు కానీ స్టెబిలైజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో కుజుడు, తృతీయంలో రాహువు, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో గురుడు. సో ఈ 4 గ్రహాల యొక్క అనుకూలత వీరికి బాగుంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, శని 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అన్ని న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్గా మనకు కనిపిస్తున్నాయి. ఎలా అంటే కుజుడు తృతీయంలో యోగిస్తాడు, శుక్రుడు చతుర్థంలో యోగిస్తాడు, పంచమంలో గురుడు యోగిస్తాడు. కానీ అలాగే సేమ్ టైం యోగించిన గ్రహాలు కూడా అక్కడ ఉన్నాయి. అలాగా తృతీయంలో బుధుడు, మళ్ళీ అర్ధాష్టమంలో రవి, అలా. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ర్యాష్ కమ్యూనికేషన్ ర్యాష్నెస్ అనేది మకర రాశి వారికి క్లియర్గా కనిపిస్తుంది. సో ఎవడన్నా ఇరిటేట్ చేసేవాడు ఫోన్ చేస్తే మాత్రం కొన్నిసార్లు మీరు కమ్యూనికేట్ చేసే విషయం చాలా ఆర్గ్యుమెంటేటివ్గా గొడవ పడ్డట్టు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కుజ బుధ రాహుల యొక్క ఇతి విత్ చంద్రుడితో కలిసి తృతీయ స్థాన సంచారంలో ఉంటాం. సమ్ షార్ట్ జర్నీస్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ షార్ట్ జర్నీస్లో చిన్నపాటి కమ్యూనికేషన్ లోపం వల్ల కొంత చిరాకు కావచ్చు, ర్యాష్నెస్ ఇన్ కమ్యూనికేషన్ కావచ్చు. ముఖ్యంగా ఇది మీ సిబ్లింగ్స్ అండ్ రిలేటివ్స్ వీటికి సంబంధించిన విషయాల్లో మకర రాశి వారికి సంబంధించి మేజర్గా. సో ఇక్కడ కమ్యూనికేషన్ విషయంలో మాత్రం సిబ్లింగ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ర్యాష్నెస్ ఇన్ కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం వీరికి కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే చంద్రుడి చతుర్థ స్థాన సంచారం ఇక్కడ చూస్తే వీరికి మేజర్గా రవి అర్ధాష్టమ దోషం అనేది కనిపిస్తుంది. సో కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ రీత్యా సో ఈ సమయంలో యువర్ నాట్ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్, జాబ్ మీద ఎక్కువ మీరు ఫోకస్ పెట్టలేకపోయే ఆస్కారాలు, కాన్సన్ట్రేట్ చేయకపోయే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్, ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించి మీకున్న చిన్నపాటి రెస్పాన్సిబిలిటీస్ని, ఇష్యూస్ని మీరు ట్రబుల్ షూట్ చేసుకునే విషయంగా. సో ఇక్కడ దీని విషయం గురించి మెయిన్గా ఏంటంటే ఇక్కడ జాబ్ పరంగా కూడా కొంత లెస్ కాన్సన్ట్రేషన్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ అని యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. సో ఇది మీ ఇన్నర్ పీస్ని కొంచెం తగ్గించే ఆస్కారాలు ఉంటాయి. బట్ శుక్రుడి యొక్క సంచారం కూడా మకర రాశి వారికి ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఉందో న్యూట్రలైజ్డ్ అయిపోతాయి రిజల్ట్స్. సో అర్ధాష్టమంలో ఉన్న రవి మీ యొక్క మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంటే శుక్రుడు మళ్ళీ ఇక్కడ
పంచమ దశమాధిపతిగా మళ్ళీ మీ యొక్క 4th హౌస్లో ఉండటం వల్ల మళ్ళీ తిరిగి మీ యొక్క సుఖస్థానంలో ఈ యొక్క భోగభాగ్యాలకు అధిపతి అయిన శుక్రుడు ఉండటం వల్ల సో మీ కంఫర్ట్స్ అనేవి కొంచెం రవి తగ్గిస్తుంటాడు, మీ కంఫర్ట్స్ అనేవి శుక్రుడు పెంచుతూ ఉంటాడు. సో నువ్వు ఇక్కడ అంతే సమ్ మిక్స్డ్ రిజల్ట్స్ ఇన్ యువర్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో ఉండే ఆస్కారాలు మనకి మంగళ బుధవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సేమ్ టైం గురు శుక్రవారాల్లో మనం చూసినప్పుడు మేజర్గా పంచమంలో గురువు గారి యొక్క సంచారం, మకర రాశి వారికి అద్భుతమైన విషయం. ఏలినాటి శని ఎండ్ అవుతూ ఉండగా గురువు గారు కూడా మంచి దిగ్బలమైన స్థానంలోకి రావటం. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ మకర రాశి పీపుల్. ఎందుకంటే ఈ యొక్క ఏలినాటి శని టైం పీరియడ్లో మన గురు బలాన్ని కూడా కొంచెం ఎక్కువ పరిగణలోకి ఉంటూ ఉంటాం కాబట్టి తప్పకుండా ఇక్కడి నుంచి వీళ్ళకి సమ్ చేంజెస్, పాజిటివ్ చేంజెస్ అనేవి మకర రాశి వారికి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఈ పాజిటివ్ చేంజెస్ అనేవి చేంజ్ అవ్వటానికి వారం ప్రారంభంలో వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్ అనేవి మెయిన్. సో ఇక్కడ వారం ప్రారంభం అయితే కుజ బుధ రాహు చంద్రుల యొక్క యుతి తృతీయంలో ఉందా, సో ఇక్కడ గురువు గారు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. మీరు పెట్టే ఎఫర్ట్స్, మీరు చేసే హార్డ్ వర్క్ ఇక్కడ మీ జీవితంలో నెక్స్ట్ వచ్చే పాజిటివ్ రిజల్ట్స్కి కారకం అవుతూ ఉంటాయి. సో అలాగే వారాంతానికి చంద్రుని యొక్క సంచారం చూస్తే ఈ రాశికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తారు. ఇక్కడ షష్టవాధిపతి అయిన బుధుడు మళ్ళీ ఇక్కడ ఆ రాశి అధిపతి అయిన బుధుడు నీచిపడి మీకు తృతీయ స్థాన సంచారంలో ఉన్నారు. ఏదన్నా ఒకసారి చేసిన పని మళ్ళీ మీకు నచ్చక మళ్ళీ మొదటి నుంచి చేయాలి అని అనిపించటము. సో ఇలాంటివి మేజర్గా మీ పేరెంట్స్ మ్యాటర్ ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్గా మదర్ అండ్ ఫాదర్, బర్త్ ప్లేస్ అండ్ మీరు అబ్రాడ్లో కానీ ఎక్కడైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించిన విషయాలు అండ్ మదర్ అండ్ ఫాదర్కి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా వరకు కూడా ఒక తేల్చుకోలేని సంఘర్షణ అనేది మాత్రం మకర రాశి వాళ్ళకి ఈ సమయంలో కనిపించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కుజ బుధుల యొక్క యుతి ఇక్కడ తృతీయ స్థాన సంచారంలో ఉంటాం మేజర్గా. సో కాబట్టి ఈ రాశి వారికి అర్ధాష్టమ రవిదోషం అనేది మనకు మేజర్ కనిపిస్తుంది. కాబట్టి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం మీరు ఎంత చేసుకుంటే అంత మంచిది. చక్కగా రవి నవగ్రహ శాంతి మంత్రం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం వల్ల మీ లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి మీరు పడుతున్న హార్డ్ వర్క్కి సంబంధించి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా అదృష్టం కలిసి రావట్లేదు అనే విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బుధుడి నీచి వల్ల, కుజుడి శత్రుగ్రహంతో కలిసి ఉండటం వల్ల అలాంటి దోషాలు పోవడానికి విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా ఈ మకర రాశి వారికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సేమ్ టైం ఈ మకర రాశి వారికి సంబంధించి ఉద్యోగపరమైన విషయాల్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు అర్ధాష్టమ రవి దోషం మాత్రం సంబట్ కొంత తల ఇంట్లో రెస్ట్ తీసుకుంటే పోద్ది అనే విధంగా కొంత మైండ్ సెట్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే ఈ కుంభరాశి వారికి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వారం వీరికి మంగళ బుధవారాలు అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి ఒకసారి మనం చూసినట్టయితే కనుక కుజ బుధ రాహు చంద్రుల యొక్క యుతి స్టార్టింగే వారం ప్రారంభం వీళ్ళకి ద్వితీయ స్థాన సంచారంలో మొదలవుతుంది. ఆర్థిక పరమైన విషయాలు వీళ్ళకి హైలైటెడ్. ఏలినాటి నడుస్తూ ఉండడం రాశిలో ఒక పక్కన అటు ప్రొఫెషన్ పరంగా కానీ, సో వీళ్ళకి వస్తున్న స్ట్రెస్, వీళ్ళు ఫీల్ అవుతున్న సో మచ్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ ఫీలింగ్స్, సో ఫ్యామిలీ కన్సర్న్స్ ఈ సమయంలో వీళ్ళకి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి కుజుడు రాహుతో కలిసి చంద్రుడు కూడా అక్కడ ఉంటాం, సో ఇండికేటింగ్ సమ్ పేమెంట్స్ ఆర్ సమ్ ఎక్స్పెన్సెస్. వారం ప్రారంభం ఆర్థికపరమైన కొన్ని ఖర్చులు వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే బుధుడు నీచపడి ఈ రాశి వారికి కుంభరాశి వాళ్ళకి మేజర్గా ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే బుధుడికి అది నీచ రాశి అవటం, ద్వితీయ స్థానంలో కుజుడితో కలిసి ఉంటాం. సో సంతానపరమైన విషయాలు, ఫ్యామిలీ పరంగా కుటుంబంలో సంతానానికి సంబంధించిన విషయాలు, కుటుంబంలో సంతానపరమైన విషయాలు వీళ్ళకి కొంచెం ర్యాష్నెస్ ఆఫ్ స్పీచ్ని తీసుకొచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బుధుడు నీచిపడి ఉండటం వల్ల పిల్లలు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొంచెం నచ్చ చెప్పే విషయంలో కుజుడితో కలిసి ఉండటం వల్ల కొంచెం చాలా ర్యాష్గా
వీళ్ళ బిహేవియర్ అనేది పిల్లల పట్ల ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మేజర్గా ఇక్కడ చంద్ర కుజ రాహు బుధులు ఇప్పుడే ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. ఇట్ ఈజ్ కుజరాహువులు కలిసి వాక్ స్థానంలో కుజుడు ఉంటాం, కొంచెం హార్ష్ స్పీచ్ ఉంటుంది జనరల్గానే. సో రాహుతో అండ్ బుధుడితో కూడా కలిసి ఉండటం వల్ల ర్యాష్నెస్ ఇన్ కమ్యూనికేషన్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో కాబట్టి ఈ విషయం పరంగా, ఖర్చుల విషయంలో, కుటుంబ పరంగా, కమ్యూనికేషన్ విషయంలో, వీటి విషయాల్లో ఇది కనుక చక్కగా ఈ సమయంలో జాగ్రత్త తీసుకున్నట్టయితే ఏలినాటి శని పరంగా ఏర్పడుతూ ఉన్న కుటుంబ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. సో అలాగే తర్వాత మంగళ బుధవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, తృతీయంలో రవి యోగిస్తాడు, తృతీయంలో శుక్రుడు యోగిస్తాడు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ రికవరింగ్ ఫర్ హెల్త్ ఇష్యూస్. గతంలో లేనంతగా 3 నెలల్లో రవి యొక్క అనుకూలత ఉంది. శుక్రుడు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి మంచి యోగకారకుడే, చతుర్థ నవమాధిపతిగా తృతీయంలో ఉండటం, చంద్రుడు కూడా అనుకూలించడం. సో పరాక్రమ స్థానంలో చంద్ర రవి శుక్రుల యొక్క యుతి తప్పకుండా మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, మంచి విల్ పవర్ని, మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తూ ఉంది. సో కాబట్టి హెల్త్ అండ్ వెల్త్ ఈ టైంలో రెండూ పెరుగుతాయి. చాలా వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం తృతీయ స్థాన సంచారంలో ఉంటాం, రవి తృతీయంలో ఉంటాం. మేజర్గా అందరితో అజాత శత్రువు అంటారు కదా, ఎవరితో గొడవ లేకుండా మన పని అక్కడ వరకు చూసుకుని అందరితో కలుపుకుని వెళ్ళిపోతూ మన పని అవగొట్టుకుందాం అనుకునే విధంగా ప్రతి ఒక్కళ్ళతో వీళ్ళ బిహేవియర్ అనేది ఆఫీస్లో కానీ, బయట కానీ, సమాజంలో కానీ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ ఫ్యామిలీలో మాత్రం ఇందాక మనం చెప్పుకుంటున్నాం అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఎఫెక్ట్స్. సో అదేవిధంగా గురు శుక్రవారాల్లో చంద్రుని యొక్క చతుర్థ స్థాన సంచారం, గురువు గారు కుంభరాశి వారికి ఇప్పుడు చతుర్థంలోకి మారుతూ ఉన్నారు. సో వారం ప్రారంభంలో ఇక్కడ మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటాం, సో ద్వితీయాధిపతి గురుడు కూడా చతుర్థ స్థానంలో ఉంటాం. సో మీరు ఏదైనా ప్రాపర్టీస్ మీద కానీ, వెహికల్స్ మీద కానీ ఏదైనా వాల్యూ చేసే విషయంలో, వాటిని కొనే విషయంలో కానీ, సో ఇక్కడి నుంచి కొంత మీ గృహపరమైన విషయాల మీద మీ ఫోకస్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంత త్వరపడకుండా సో నెమ్మదిగా ఇక్కడి నుంచి గురువు గారు కూడా చతుర్థ స్థానంలో మీకు ఆన్ అండ్ ఆఫ్ రిజల్ట్స్ ఇస్తారు. సో ఫుల్ గుడ్ రిజల్ట్స్ ఇస్తారు నేను అన్నగానే ఆన్ అండ్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. కాబట్టి మీ డొమెస్టికల్ లైఫ్లో కొన్ని చేంజెస్ అనేవి కుటుంబ పరంగా, గృహపరమైన విషయాల్లో, డొమెస్టికల్ లైఫ్ విషయాల్లోనూ చేంజెస్ అనేవి మొదలవబోతున్నాయి. సో గురువు గారు ఈ వారం నుంచి మారడం, ఈ యొక్క స్థానంలో ఇన్ని గ్రహాలు ఉంటాం. సో వారాంతానికి చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నాం, పంచమంలో చంద్రుడు కూడా న్యాచురల్ ట్రాన్సిట్లు అంతా యోగిచ్చేవాడు కాదు, అలాగే పంచమాధిపతి కూడా నీచిపడి ఇక్కడ ద్వితీయంలో ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, మీరు తీసుకునే ఎక్స్పెక్ట్ చేసే ప్రతి మ్యాటర్ సంతాన పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ అయినా, సో ఈ సమయంలో మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాలు, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ ఇక్కడ ధనపరంగా మీరు తీసుకునే డెసిషన్స్లో చాలా జాగ్రత్తగా కుంభరాశి వాళ్ళు ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఈ కుంభరాశి వారికి మేజర్గా మనం చూస్తే, సో వ్యాపారపరమైన విషయాల్లో కూడా మంచి ధైర్యంతో, మంచి సాహసంతో కొంచెం వీళ్ళు ముందుకు వెళ్ళటం వల్ల వ్యాపారం తప్పకుండా వీళ్ళు చేసే హార్డ్షిప్కి తగ్గట్టుగా అభివృద్ధి చెందే ఆస్కారాలు కూడా కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి సో మెయిన్గా ఒక ప్రొఫెషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ విషయానికి వస్తే మాత్రం కొంతవరకు మరి ఇక్కడ కుటుంబపరమైన విషయాలు ఎక్కువ హైలైట్గా ఉండటం వల్ల సో ఫ్యామిలీ ఇష్యూస్ని ట్యూన్ చేసుకునే విషయంలో, జాబ్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి కొంచెం వీళ్ళు లో ఫోకస్ పెట్టే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా కుజరాహులు ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, దుర్గామాత ఆరాధన చేసుకోవటం వల్ల ఫైనాన్షియల్గా మీకు వస్తున్న స్ట్రక్కింగ్స్ కానీ, ర్యాష్నెస్ ఆఫ్ స్పెండింగ్ కానీ, కుటుంబ పరంగా వచ్చే చిన్నపాటి గొడవలు కానీ తగ్గే ఆస్కారాలు ఉంటాయి. మీన రాశి వారికి సంబంధించి వద్దాం. మీన రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు. సో వీళ్ళకి నవగ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, 1 గ్రహం మాత్రమే అనుకూలిస్తూ ఉంది. సో కాబట్టి
సో కాబట్టి వీళ్ళకి కాలం వ్యతిరేకంగా ఉంది అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. అంటే మీన రాశి వాళ్ళు తప్పకుండా తీసుకునే ప్రతి డిసిషన్లో కూడా ఎందుకు ఇది ఇంత లేట్ అవుతుంది, ఎందుకు అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అనే విషయాల కంటే జనరల్ రొటీన్గా మీరు చేయాల్సిన పని అలా చేసుకుంటూ వెళ్ళటమే మంచిది. కండిషన్స్ ఎలా ఉన్నాయో చూస్తే కనుక 1, 2, 3, 4 స్థానాలుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు వీరికి యోగిస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక మీన రాశి వాళ్ళకి ఇక్కడ రాశిలోని కుజ, బుధ, రాహు, చంద్రుల యొక్క ఇది అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ కుజుడి యొక్క సంచారం కూడా రాశిలో ఉంటాం, బుధుడి యొక్క సంచారం నీచపడి కూడా రాశిలో ఉంటాం, సప్తమాధిపతి, చతుర్థాధిపతి ఇక్కడ మెయిన్గా ఇక్కడ మెయిన్ ఫారెన్ రిలేటెడ్ ఇష్యూస్ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ని, షార్ట్ టెంపర్ని కలిగించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ టైంలో మీరు ఏదైతే హెక్టిక్గా ట్రై చేస్తారో, ఇన్కేస్ ఎనీ ప్రయాణాలు, స్టేట్ టు స్టేట్ జర్నీస్, కంట్రీ టు కంట్రీ జర్నీస్ ఏవైతే ఉన్నాయో మీన రాశి వాళ్ళకి ఇక్కడ కుజ, బుధుల యొక్క యుతి ఎప్పుడైతే ఇక్కడ సప్తమ భాగ్యాధిపతులు కలిసి ఇక్కడ వెళ్ళంటే వెరీ షార్ట్ టెంపర్డ్గా వీళ్ళు జర్నీస్ గురించి, లాంగ్ జర్నీస్, అబ్రాడ్ జర్నీస్ గురించి ట్రై చేసే వాళ్ళకి వెరీ షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ ద సేమ్ టైం ఇక్కడ మెయిన్ కుటుంబపరమైన విషయాలు ఇక్కడ మనం చూస్తే కనుక బుధ, కుజులు ఇద్దరు కూడా రాశిలో ఉంటాం. కుజబుధులు ఇద్దరు శత్రువులు అవడం, బుధుడు నీచిపడి ఉంటాం. ఇక్కడ అట్ ద సేమ్ టైం ద్వితీయ, చతుర్థాధిపతులు. సో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అండ్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ ఈ రెండు కూడా ఎత్తి మీద కూర్చుని వీళ్ళకి తీవ్రమైన స్ట్రెస్ని మీన రాశి వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ యొక్క స్ట్రెస్ ఆది, సోమవారాల్లో మీరు క్లియర్ కట్గా గమనించవచ్చు. సో కాబట్టి బీ కామ్, బీ పేషెన్స్, బీ కూల్గా ఉండటం అనేది ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చెప్పదగిన విషయం. బుధుడు అనేకమైన ఆలోచనలు క్రియేట్ చేస్తాడు. కుజుడు ఏమో షార్ట్ టెంపర్, ఒక ఆవేశాన్ని పెంచుతుంటాడు. ఒక పక్క రాహు, ఇంకో పక్క చంద్రుడు. సో ఇవన్నీ వెరసి ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఇక్కడ జీవిత భాగస్వామి యొక్క ప్రెషరు, అటు ఫాదర్ ప్రెషరు, ఈ రెండు కూడా ఎక్కువగా మీ వైపు చుట్టుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీన రాశి వాళ్ళకి ఈ కండిషన్స్లో కొంచెం ఈ మైండ్ మీద, అంటే మీ నెత్తి మీదకి వచ్చి, అంటే మీరు కామ్గా ఇంట్లో కూర్చున్నా కూడా మీ నెత్తి మీదకి వచ్చే ప్రెజర్స్ని మీరు ఎక్కువగా కొంచెం కూల్ మైండ్తో తట్టుకోగలగాలి. సేమ్ టైం ఇక్కడ మంగళ, బుధవారాల్లో కూడా మనకు చూస్తున్నట్టే కనుక చంద్రుడి ద్వితీయ స్థాన సంచారం, ఆల్రెడీ ద్వితీయంలో రవి ఉన్నాడు, షష్టాధిపతి రవి ద్వితీయంలో ఆల్రెడీ రవి ఉన్నాడు. రవి ఫైనాన్షియల్ డ్రైనెస్ క్రియేట్ చేసేస్తాడు. కుటుంబ పరంగా చాలా వరకు ఆగకుండా ఏంట్రా బాబు అలా 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 ఆర్థికంగా వెళ్ళిపోతున్నాయి డబ్బులు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే మళ్ళీ ఉన్నారో ద్వితీయ స్థానంలో, అట్ ద సేమ్ టైం లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీని ఇస్తాడు. సో రవి ఫైనాన్షియల్ డ్రైనెస్, రవి ఖర్చు పెట్టిస్తుంటాడు, శుక్రుడు ఏమో లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ వస్తుంది, అంటే డబ్బులు ఎలా వస్తుంటే అలా వెళ్ళిపోతుంటాయి. సో అట్లీస్ట్ శుక్రుడు అక్కడ లేకపోతే వెళ్ళిపోవటం ఒకటే ఉండేది. సో అంటే మిక్స్డ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా. మెయిన్ మనం ఇక్కడ చూస్తే కనుక మీన రాశి వాళ్ళకి గురువు గారి యొక్క సంచారం ఈ వారం నుంచి తృతీయంలో మొదలైంది. వారం ప్రారంభమే రాశిలో అన్ని గ్రహాల సంచారం, రాశి అధిపతి తృతీయంలో సంచారం మొదలు పెడుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టక తప్పదు, హార్డ్షిప్ అనేది తప్పదు, కష్టపడాల్సిందే అనే విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి అనే విషయం వీళ్ళకి జనరలైజ్డ్గా మనం ఆస్ట్రాలజీ చెప్పుకుంటుంటే అర్థం అవుద్ది. కొంతమందికి అయితే అర్థం కాదు, ఇంకా అది వెళ్తూ ఉంటుంది. సో వారాంతానికి చూస్తే కనుక చంద్రుడి యొక్క చతుర్థ స్థాన సంచారం, మనం ఎందా చెప్పుకున్నట్టు బుధుడు నీచ. సో ఇక్కడ డొమెస్టికల్గా వీళ్ళకి కొంచెం ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత అనేది లోపించటం మెయిన్గా. ఈ యొక్క విషయంగా ఎమోషనేటివ్గా ఇంత అశాంతి ఇప్పుడు చూడలేదు, ఇంత ప్రెషర్ నెత్తి మీదకి రావటం అనే విధంగా పరిస్థితులు ఉండే ఆస్కారాలు మీన రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళకి ఏలినాటి శని ఒకటి, మళ్ళీ సప్తమంలో కేతు ఒకటి. సో బిజినెస్ ఓరియంటెడ్గా మీరు తీసుకునే డెసిషన్స్లో చాలా కేర్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. మ్యారిటల్ లైఫ్కి సంబంధించి, క్లోజ్ రిలేషన్స్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి. సప్తమంలో కేతు ఉన్నాడు, బుధుడు నీచి పడ్డాడు అక్కడ. సో కాబట్టి ఈ సమయంలో సో క్లోజ్ రిలేషన్స్, లైఫ్ పార్ట్నర్, వీటి విషయాలు, కాంట్రాక్ట్స్, వీటి విషయాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనం ముందే చెప్పుకున్నట్టు మీన రాశి వాళ్ళకి మేజర్గా ఇక్కడ
ఎప్పుడైతే ఒక్క గ్రహం మాత్రమే శుక్రుడు ఒక్కడు మాత్రమే అనుకూలిస్తున్నాడు, మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉండటం వల్ల చాలా వరకు మీ వర్కులు పెండింగ్లో పడిపోయే ఆస్కారాలే ఉన్నాయి. నవగ్రహారాధన, నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు, తర్వాత శివాలయ దర్శనం, ఇది మాత్రమే మీ యొక్క పరిస్థితుల్ని న్యూట్రలైజ్ చేయగలదు. సో కాబట్టి మీనరాశి వాళ్ళు ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తంగా అన్ని రాశుల వారికి సంబంధించి వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.